లెట్స్ ఎండ్ దిస్. మనం ఇంకా కలిసి ఉండొద్దు. ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. అవును కళ్యాణ్, నేను ఇలా చూడలేకపోతున్నా. నన్ను ఇలా చూడలేకపోతే నేను బట్టలు మార్చుకొని వస్తాను అంతేనే, కానీ నువ్వు ఫస్ట్ డెసిషన్ మార్చుకో. నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ నేను చూస్తూ నేను బాధపడుతూ ఉంటే ఏదో ఒక రోజు చాలా దూరం వెళ్తుంది. బస్సు, నువ్వు ఇలాంటి హార్ష్ డెసిషన్ తీసుకోకు. అయినా నేను ఇబ్బంది పడుతున్నానని ఎవరు చెప్పారు చెప్పు? ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా. మీ పేటిఎంతో, సుశీలతో, మీ నాన్నతో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా? అవును. మరి నాకలా అనిపించట్లేదు. అవునా? సరే, నీకు అలా అనిపించాలంటే ఏం చేయాలి చెప్పు? నువ్వేం చేయకు. నువ్వు నీలా ఉండాలనేదే నా బాధ. అవునా? అంటే నన్ను ఎవరైనా చేతబడి చేశారంటావా? జోక్స్ వేయకు కళ్యాణ్. నువ్వు వేసిన జోకులతో పోలిస్తే నాకు చాలా బెటర్ జోకులు. అదంతా కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద ఉండే ఇష్టంతో పోలిస్తే ఇవి పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయినా సరే, నేను ఇబ్బంది పడుతున్నా అంటున్నావు కాబట్టి, నేను నాలా ఉండాలంటున్నావు కాబట్టి, నా ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ ఏంటంటే, నువ్వు రోజు క్లయింట్స్ ఎంత బిజీగా ఉంటావో నాకు తెలుసు. సో డేలో ఒక 2 hours ఇద్దరం కలిసి అలా రోడ్డు మీద వెళ్తూ అర్థం పర్థం లేని టాపిక్స్ మీద పిహెచ్డి చేస్తూ, ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద కౌంటర్స్ వేస్తూ అలా పోయి ఐస్ క్రీమ్ తినేసి వద్దామా? ఇప్పుడు నాకు సెకండ్ కండిషన్ ఉంది. ఇది కొంచెం పర్సనల్. నేను బయట వెయిట్ చేయనా? ఇలాంటి జోకులే వేయొద్దని చెప్పాను. చెప్పు. నాకు ఇప్పుడప్పుడే పిల్లల్ని కనాలని లేదు. నువ్వు పిల్లల్ని కనలేవు, కనాల్సింది నేనే కదా. ఇదిగో ఈ జోకులే వద్దని చెప్పాను. చెప్పు. అదే, ఇప్పుడప్పుడే నువ్వు పిల్లల్ని కనాలని లేదు. అంటే ఏదైనా సాధించాక ప్లాన్ చేద్దాం. నేను కూడా ఇదే చెప్దాం అనుకున్నా. అవునా? అయితే ఈ కండిషన్ నీ దాంట్లోకి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఇంకో కండిషన్ అంటే నేను ఆలోచించి చెప్పాలి, సరేనా? సరే, నీ ఇష్టం. కానీ ఇప్పటి వరకు నేను నేనేమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సో సారీ. సర్లే, క్షమించేసాలే. చూసావా ఎంత ఈజీగా హ్యాండిల్ చేశానో? కూర్చొని మాట్లాడితే కురుక్షేత్రం కూడా ఇట్టే అయిపోయేది. అందుకే అంటారు, బతికిన కోడి కన్నా చచ్చిన చికెన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అని. ఎక్స్క్యూజ్ మీ సుశీల గారు. ఎస్ ప్లీజ్. మా వాడు ఎక్కడ ఉన్నాడు? కిచెన్లో లంచ్ కోసం ఆలుగడ్డ పొట్టు తీస్తున్నా. ఏంటి పొట్టా? హా, పొట్టే. ఏ మీరు అలానే తింటారా? ఏహా, అది కాదు. మా వాడు పొట్టు తీయబెట్టి కిచెన్ ఎక్కడ? దెబ్బలు పడతారు. కళ్యాణ్, హాయ్ రా. ఏం చేస్తున్నావురా? ఆలు ఫ్రైరా, కనబడట్లే? అది కాదురా నేను అడిగింది. కిచెన్లో ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. వంటరా? అదే నాకు మంట. ఒకప్పుడు ఎలా వండేవాడు బావా నువ్వు? ఒరే బావా, ఫుడ్ ఏం వండుకుందానరా? వండుకోవడం ఏంట్రా, ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. డబ్బులు బొక్క. రే బావా. ఏమైందిరా బావా అంత గట్టికరిచో? ఆల్ అవుట్ ఆన్ చేయరా. బావా, సలార్కి టికెట్లు తీసుకున్నా, పోదందా? ఎందుకురా, ఏ మూవీ రూల్స్లోనా ఈ బొమ్మలోనే చూసుకుందాంగా. ఇప్పుడేంట్రా ఇలా అయిపోయావు? జీవితం అంటే అంతే బావా, దొరికింది ఉండదు, ఉన్నదాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏడ్చేవలే. ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారో? మీ ఆవిడా? కాదురా, అది కాదు, నేను. నువ్వా? అసలు మా బావగారి గురించి తెలుసా నీకు? తెలీదు. అయితే ఏంటి ఇప్పుడు? అయితే తెలుసుకో, చెప్తా. వద్దు బావా. నువ్వు ఉండు బావా, నేను చెప్తా నీ గురించి. బిల్డప్ ఆపి బ్యాక్ స్టోరీ చెప్పు. అది మా వాడంటే. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తాం మా వాడితేనే? లేదు. చూసా బావా, అని ప్రాబ్లం 10 నిమిషాలు పోవడేనా? ఇవ్వు. నాకా? నువ్వే. నేనా? హా, నీ రూమ్లో చేసేవాడు కదా. కానివ్వు. ఇది అయ్యాక నా దగ్గరకు వచ్చి చెప్పు. డైలీ ఏ టైంకి రావాలో నేను చెప్తా. ఆల్ ది బెస్ట్ రా. నీది నువ్వు కట్ చేసుకోకు, ఫింగర్ కోసం చెప్తున్నా. అయిపోయింది నా బతుకు, అయిపోయింది. చింపేస్తారు ఇప్పుడు.
అయిపోయిందా? బాత్రూమ్ కూడా క్లీన్ చేశాను బావా. వెళ్ళొస్తానే. మళ్ళీ వస్తావా? బుద్ధున్నాడు నేను వస్తాడా మళ్ళీని. ఈరోజు నువ్వు చేసింది ఎలా ఉందో తెలుసా? డీకోడ్ చేసి ఓపిక నాకు లేదు కానీ నువ్వే చెప్పే. ఉన్ని దేవుడికి ఊదొత్తులు లేవంటే కొత్త దేవుడు వచ్చి కొవ్వొత్తులు అడిగాడంట. గుడ్ కొటేషన్. ఉంటా బావా, థ్యాంక్స్. ఆ కొవ్వొత్తు తీసి నాకు ఎక్కడెట్టుకోవాలో తెలుసు. పట్టుకెళ్ళి. ఇంకెప్పుడు రాకూడదు బాబు ఈ కొంపకే. అబ్బో వెళ్ళాడా కడిగాడా? ఇదేంటో తెలుసా? అది అడుచుడు ఏంటి అంతలా చూస్తున్నారు? వైట్ పేపర్ ఇది, దీనికి అంతలా చూడాలా? మీలాంటి బ్రెయిన్ పెట్టుకుని నేను ప్లాన్ గీయాలనుకుంటున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. అంటే అప్పుడప్పుడు ఇలా ఓ చార్ట్ పెట్టి ఇందులో చుక్కుంది పెట్టారా? మీకు ఈ రేంజ్ అర్థం కాలేదు, ఇంకా ఆ రేంజ్ అర్థం అవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇలా వచ్చి రే, నేను జాగ్రత్తగా వినమన్నాను రా, నా దగ్గరికి జరిగి వినమనలేదు. రమ్మలేదు. అవునా? ఓకే చెప్పాలడు. నీ అంకుమన్ మీ వల్ల మూడు ఉత్సాహం అన్నీ పోతున్నాయి. సరే పదండి వెళ్ళిపో. ఆగండి, ఒక 2 minutes సైలెన్స్ గా ఉండండి. 2 minutes అర్జెంట్ అలారం పెట్టు. రెడీ? అందరూ కలిసి వినండి ఫస్ట్. అల్లుడు రాను. సారీ మామయ్య. ఓకే, నన్ను కాదట్లే. రేపు వస్తా బర్త్డే. బర్త్డే కదా? బటర్ స్కాచ్ కావాలి మామయ్య. పర్లేదు అల్లుడు. ఇప్పుడు మీరు ఎగ్జైట్ అవ్వాల్సింది దీనికి కాదు, ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ కి. రే అల్లుడు ఇప్పుడు ఒకటి చెప్తారు, దానికి మనం ఎగ్జైట్ అవ్వాలి. రెడీగా ఉన్నాడు అల్లుడు. రెడీ? సో రాత్రి 12 గంటలకి మనం వస్తాకి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం. ఆ సర్ప్రైజ్ తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. సరేనా? సూపర్ అల్లుడు. ఎగ్జైట్ అయ్యావా? ఇది నేను చెప్తాను అల్లుడు. నా దగ్గర ఇంతకు మించి ఎగ్జైట్ అయ్యే ఐడియా ఇంకోటి ఉంది. చెప్పండి. రాత్రి 12 కాగానే చీకట్లో కేక్ పట్టుకొని సైలెంట్ గా వెళ్ళి లైట్ ఆన్ చేయగానే ఆ ఎగ్జైట్మెంట్. సూపర్ ఐడియా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయిపోయింది. మామయ్య ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాగా. నేను అంటుంది పాతకాలంలాగా ఆలోచించొద్దు. థింక్ డిఫరెంట్. మళ్ళా యంగ్ గా ఆలోచించండి. థింక్ డిఫరెంట్. 12 అయినా సరే మనం విష్ చేయకుండా ఉందాం. అప్పుడు మేడం కి ఎప్పటికీ మర్చిపోలేని సర్ప్రైజ్ గా ఉంటుంది. వాట్ అన్ ఐడియా. థ్యాంక్ యూ. సూపర్, భలే ఉంది ఐడియా. దీని టీం నుంచి తీసేయండి. నువ్వు మా టీం అదంటే వెళ్ళిపో. ఇప్పుడు నేను చెప్తా వినండి. హే మన టీం చెప్తారు, విందాం. సూపర్ ఐడియా. సూపర్ సూపర్ అల్లుడు. అల్లుడు ఏంటి అలా చూస్తున్నావు? అసలే నువ్వు చెప్పేదేం పెద్ద ఐడియాలా కనిపించట్లేదే. హలో, దీని గురించి 3 days నుంచి థింక్ చేసాను తెలుసా? చార్ట్ జీపీటీలో కొడితే ఎంతకంటే మంచి ఐడియాలు వస్తాయి తెలుసా? నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయని కుళ్ళు నీకు. అబ్బో, ఇది ఏమన్నా RRRలో ఇంటర్వెల్ ఐడియా ఏంటి? రాత్రి 12 గంటలకు ఉంటుంది వీడికి. అవును, కేక్ కటింగ్ ఏదిడికి. కేక్ లేదనుకున్నాం కదా. ఉంది, వాడికి లేదు. సర్లే వెళ్ళండి. వెళ్ళు. నువ్వు కూడా వచ్చి పారా. హలో, ఎలా ఆటాడితే వస్తుంటాను. అనవసరం పేపర్ బొక్క. ఎలా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్? బాగానే జరుగుతున్నాయి కానీ మీరేం చేయరా? డైరెక్షన్ చేస్తే సరిపోతుందిరా, యాక్ట్ చేయట్లేదు. వెళ్ళు. అబ్బో, నేను వెళ్ళడం నా తప్పు. మామయ్య ఎక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఓహో, కొత్త ఆంటీయా? మామయ్య ఏమైంది మామయ్య? నేను రాత్రి అత్తయ్య కల్లోకి వచ్చిందా? ఎదిరింటి అంకుల్ ఊరెళ్తే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళారా? చెప్పండి మామయ్య. అవి ఎలాగో జరిగేటి అల్లుడు. ఐఎమ్ సారీ మామయ్య, నేనేదో తప్పు చేసి ఉంటాను. అప్పటికి నేను వద్దంటూనే అన్నాను, కానీ మీ అమ్మాయి ఫోర్స్ చేసి మరీ రూమ్లోకి పట్టుకెళ్ళి దండం మీద ఆరేసిన
డ్రాయర్ ఎండలేదు అల్లుడు. రాత్రికి ఏం వేసుకోవాలో ఏమో అర్థం కావట్లేదు అల్లుడు. దీని గురించేనా? కంగారు పడకు మామయ్య, నాది నీకు సెట్ చేస్తాలే. సెట్ అవ్వదు అల్లుడు, ఆల్రెడీ ట్రై చేశాను. పాప అల్లుడు డ్రాయర్ వేసుకున్నానని ఫీల్ అయినట్టున్నాడు. అల్లుడు తప్పు నాదే. అల్లుడు కళ్యాణ్, నన్ను రెడీ అవ్వమని చెప్పి అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో ఎవరు లేరేంటి? నువ్వు ఒకసారి కిందకి రా. కిందకా? ఎందుకు? అరే రా చెప్తాను. సరే వస్తున్నా. ప్రాణం నిండా వెన్నెలంటి కొత్త శ్వాసే నింపేసేరు, గాలో తేలే హాయిచ్చేరు. సందేహాలే తీరేలాగా సంతోషంలో ముంచిందిరు, ఇంత కన్నులతో నీ ప్రేమ నవ్వురు ఎందిరు. దుంగమూతి చాటునున్న మప్పు తెర తీసిందిరు, కోపం చాటు దాచుకున్న ప్రేమనంతా చూపింది. నాకున్నదంతా ఇచ్చేసుకుంటా, నేనంటూ నువ్వంటూ లేమంటా, నీ లోపలే నన్ను బంధించమంటా, నా ప్రేమ దీపెంతో చూపిస్తా. అల్లుడు హా, సర్ప్రైజ్ అన్నావు. సర్ప్రైజ్ కదా ఏంటి? ఏం సర్ప్రైజ్? అల్లుడు చెప్తాడు. మీకేమైనా తెలుసా? హే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అదేంటి అల్లుడు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పావు? అంటే నాకు ఇప్పటిదాకా చెప్పే అవకాశం రాలేదు అంకుల్. అల్లుడు నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఇదే? ఇదే కాదు, ఇంకోటి ఉంది, అది అక్కడ. అవునా? రేయ్ రండ్రా. ఏంటది? అదమ్మా. ఏంటిది? ఏంటల్లుడు సెటప్ అంతా? సినిమా. కొంపది సినిమా ఏమైనా తీసావా? అవును, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాను. చూడండి. అమ్మా, అమ్మ వసుధ, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నావు? టైంకి తింటున్నావా? మీ నాన్నని బాగా చూసుకో, సరేనా? ఎలా ఉంది నా సినిమా? నచ్చిందా? థ్యాంక్ యూ. మామయ్య ఎలా ఉంది? థ్యాంక్స్ అల్లుడు. సరే, నేను స్పెషల్గా తయారు చేసిన బిర్యానీ తిందామా? ఓకే, పద. ఏంటో బావా, నిన్న నైట్ జరిగింది తలుచుకుంటుంటే ఒక మగాడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉందిరా. ఏంటి, కేక్ కట్ చేస్తేనే మగాడు అనే ఫీల్ వస్తుందా? అంటే చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్స్ డే టీచర్స్తో కట్ చేయించే వాళ్ళం కదరా, అప్పుడే రావాలి కదరా. రే, ఇది కేక్ కటింగ్ వల్ల వచ్చింది కాదురా, ఇద్దరు మీటింగ్ వల్ల వచ్చింది. ఆ, నిజమా? అవును బావా, సూపర్ ఉందిరా. ఇంకా రే, ఇంకేంట్రా నా సంక, ఆడియన్స్కి ఎంత చెప్పాలి అంతే చెప్పాలరా. అది కాదు బావా, మనం ఫ్రెండ్స్ కదా, చెప్పచ్చుగా. ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్స్ అయినా సరే ఆడియన్స్తో సమానం. ఊరుకోరా, నువ్వెలా చెప్తుంటే నాకు కూడా పెళ్లి చేసుకుని పెడుతుందిరా. అవునా? ఎవరా పెడరా? చేసుకో. సరేనా అమ్మాయి దొరకాలి కదా.
కరెక్టే. అందరికీ నాలాంటి కరెక్ట్ అమ్మాయి దొరకాలంటే అంత ఈజీ కాదు. అదేలే నీలో ఎల్లరకం సంబంధం దొరుకుతాం కష్టం కదా. ఏంట్రా కౌంటర్ వేస్తున్నావు? కౌంటర్ కాదు బావా, నిజమేగా చెప్పా. రే ఇదే నాకు కాలేది. సరే గాని ఎంతవరకు వచ్చింది స్క్రిప్ట్? స్క్రిప్ట్ ఆల్మోస్ట్ అయిపోయిందిరా, కానీ నేను ట్విస్ట్ కోసం ఆలోచిస్తున్నాను. అది వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చించు చించు బాగా ఆలోచించు. కళ్యాణ్, సార్. లంచ్ తర్వాత ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. ఏంట్రా లంచ్ తర్వాత రమ్మంటున్నాడు? డిన్నర్కేమోరా వెళ్ళు. వసు ఏం చేస్తున్నావు? నేను ఖాళీగానే ఉన్నాను. మరి నువ్వు? ఇప్పుడే ఒక సెషన్ అయింది, అలా కూర్చున్నా. ఓ ఇంకేంటి? ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? ఓకే. ఓకే. మరి మన సెషన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎవరై ఉంటారు? హ్మ్? హ్మ్. హ్మ్. రేయ్ ఇట్రారా. నీ ఫోన్ ఇరా. దేనికి? ఏ ఇయ్యిబే. ఏంట్రా ఇది? ప్రేమ. ప్రేమ? అవును, ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. నాదందరు మనుషుల్లాంటి ప్రేమ కాదు. మరి జంతులాంటి ప్రేమ? కాదు, మనసుతో ప్రేమించే ప్రేమ. అంటే? ఇప్పుడు నేను చెప్పిందంతా మర్చిపో. నీకు పెళ్లి కుదిరిందని తెలిసినప్పటి నుంచి ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సారీ. నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లే. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. ఏంటిడు? కళ్యాణ్, పులుసు కాలు కట్ చేస్తున్నా. నాకు పీరియడ్ స్కిప్ అయ్యాయి. అదేమన్నా యూట్యూబ్ యాడ్ స్కిప్ అవడానికి? అలా ఎలా స్కిప్ అవుతాయి? అది కాదు.